ఉచితాల రాజకీయాలు అభివృద్ధికి అడ్డంకులవుతున్నాయా? సంక్షేమం పేరుతో ప్రజలను ఆధారపడే సంస్కృతికి నెట్టేస్తున్నామా? ఎన్నికల కోసం ఇచ్చే ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయా? ఇదే ప్రశ్నను ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు తెచ్చింది. ఉచిత ఆహారం నుంచి ఫ్రీ కరెంటు వరకు ఇక నేరుగా ఖాతాల్లో నగదు బదిలీల దాకా వెళ్లిన ఈ ట్రెండ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా తమిళనాడులో అందరికీ ఉచిత విద్యుత్ నిర్ణయంపై విచారణలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సంక్షేమం అవసరమా? అవును. కానీ విచక్షణారహిత ఉచితాలు భవిష్యత్తును బలహీనపరుస్తాయా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. సర్వోన్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యలు ఉచితాల రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ మళ్లీ వేడెక్కుతున్నాయి. సంక్షేమం పేరుతో అమలు చేస్తున్న ఉచిత పథకాలు నిజంగా సామాజిక న్యాయం అందిస్తున్నాయా? లేక ప్రజల్లో ఆధారపడి జీవించే సంస్కృతిని పెంచుతున్నాయా? అనే ప్రశ్నను సూటిగా ముందుకు తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో అందరికీ ఉచిత విద్యుత్ అందించే నిర్ణయంపై విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విచారణలో భాగంగా కోర్టు స్పష్టం చేసిన అంశం ఏమిటంటే, లక్షిత సంక్షేమం అవసరం ఉన్నప్పటికీ విచక్షణ రహిత ఉచితాలు ప్రమాదకరమని, ఆర్థిక స్తోమత ఉన్నవారికి అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం వల్ల పని చేయకుండానే లాభం పొందే సంస్కృతి పెరుగుతుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. ఉచిత ఆహారం, విద్యుత్, నగదు బదిలీలు వంటి పథకాలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఇది దేశంలో ఏ విధమైన సామాజిక దృక్పథాన్ని తీసుకొస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న ఆర్థికపరమైనది. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాలు భారీ సబ్సిడీలు ఎలా భరిస్తాయి? అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అనే అంశాలపై గట్టిగా ప్రశ్నించింది. ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రాజకీయ నిర్ణయాల కారణంగా వాటి పరిస్థితి మరింత దిగజారుతుందని వ్యాఖ్యానించింది. చివరి నిమిషంలో ప్రకటించే ఉచిత పథకాల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా అన్న సందేహాన్ని కూడా పరోక్షంగా వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు సంక్షేమాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, అవసరమైన మౌలిక సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేసింది. కానీ ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా ప్రయోజనాలు అందించడం వల్ల అసమానతలు తగ్గడం కాదు, బదులుగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సంక్షేమం లక్ష్యంగా ఉండాలి కానీ రాజకీయ ప్రలోభంగా మారకూడదనే సందేశాన్ని కోర్టు ఇచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పెద్ద సందేశం అభివృద్ధి వర్సెస్ ఉచితాల సమతుల్యత. మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, పరిశ్రమలు ఇవన్నీ దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరం. కానీ భారీగా సబ్సిడీలపై ఖర్చు చేసే భవిష్యత్తు తరాలకు ఆర్థిక భారాలు మిగులుతాయని కోర్టు హెచ్చరించింది. కనీసం రాష్ట్రాల ఆదాయాల్లో ఒక భాగాన్ని అభివృద్ధి పనులకు కేటాయించడం తప్పనిసరి అన్న భావనను కూడా న్యాయస్థానం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ వ్యాఖ్యలు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల రాజకీయాల్లో పెరుగుతున్న ఉచితాల సంస్కృతిపై ఇది ఒక హెచ్చరికగా మారింది. సంక్షేమం అవసరమా? అవును. కానీ అది స్థిరమైన ఆర్థిక వ్యూహంతో ఉండాలా? తప్పనిసరి. ఇది సందేశాన్ని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలకు పంపినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.